అభినందిస్తున్నాను. మీ ఇంటి ద్వారా అందరూ కూడా తెలియజేయండి. అందరూ విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు డిఎస్సి 2025 నిర్వహణపై స్పందిస్తూ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. డిఎస్సిపై అనవసర ఉద్యమాలు చేయకుండా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత విధానంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. స్పోర్ట్స్ కోట ఎంపికలు కూడా నిబంధనల ప్రకారమే జరిగాయని పేర్కొంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబర్లో 2వ డిఎస్సిని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్వాగతులకు నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. జై పైమాంప. రేపు 17వ తారీఖు నుంచి శాసన మండలి శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆ సమావేశాల్లో నేను ఒక సీనియర్ శాసనమండలి సభ్యుడిగా అటు మా శాసనమండలి సభ్యులకి ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా మానసిక ప్రశాంతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు. వారు డిఫరెంట్ కమిటీస్ ఆ పర్టికులర్ టైంలో పరిశీలించి మీకు ఎందుకు రాలేదో వివరణ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు సాటిస్ఫై అయ్యారు. తర్వాత మీరు చదువుకుంటూ నెక్స్ట్ ఉద్యోగం కోసం రాని ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఒకవేళ ఉద్యోగంలో శరణ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ మనం గమనించినట్లయితే 95లో 96లో 98లో 2000లో 2001లో 2002లో గవర్నమెంట్లో కూడా ఇది డిఎస్సీలు జరగలేదు. అది ఆయన అదృష్టం, ఆయన చిత్తశుద్ధి. దాని మీద నిరుద్యోగ ఉపాధ్యాయుల పట్ల అంకితభావం కావచ్చు. కాబట్టి ఈ రకంగా జరిగినటువంటి డిఎస్సీల్లో తప్పులు వెతకడానికి, తప్పులు చేశారని చెప్పడానికి సందేహాలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ అవన్నీ కూడా ఒక అప్లైట్ అథారిటీకి ఇచ్చినటువంటి ఆ గ్రీవెన్స్ ఇచ్చినటువంటి ఆ టైంలో మాత్రమే మనం వాటిని చేసుకోవాలి. ఇంకో విషయం గమనించినట్లయితే